T20 క్రికెట్ లీగ్ 2024 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ టోర్నీలో భాగంగా తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్ మధ్య పోటాపోటీగా జరిగిన మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. కేరళ జట్టు తెలుగు వారియర్స్ జట్టు ఆటగాళ్లు నువ్వా నేనా అనే విధంగా ఆడడంతో క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వాతావరణం స్టేడియంలో కనిపించింది. 10 ఓవర్లలో 77 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ జట్టు ఓటమి పాలైంది. రోమాలు నిక్కబొడిచే మ్యాచ్లో అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్లో కేరళ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచిన కేరళ స్ట్రైకర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభ దశలోనే కేరళ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అరుణ్ ధాటిగా ఆడుతూ స్కోర్ను పరుగులు పెట్టించాడు. మరోవైపు బెన్నీ కూడా నిలకడగా ఆడడంతో తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఆది 2 వికెట్లు, ప్రిన్స్ 1 వికెట్ పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్ చేపట్టిన తెలుగు వారియర్స్ జట్టు నిదానంగా పరుగులు చేసింది. అఖిల్ 17 పరుగులు చేసి అవుట్ అవ్వగా సుశాంత్ 6 పరుగులు, సచిన్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత అశ్విన్, తమన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. అశ్విన్ 21 బంతుల్లో 47 పరుగులు, తమన్ 12 బంతుల్లో 26 పరుగులు చేశారు. దాంతో తెలుగు వారియర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. 17 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కేరళ జట్టులో అనూప్ 2 వికెట్లు, అలెగ్జాండర్ 1 వికెట్ పడగొట్టారు. తెలుగు వారియర్స్ నిర్దేశించిన 17 పరుగుల ఆధిక్యం తరువాత బ్యాటింగ్ చేపట్టిన కేరళ జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిద్ధార్థ్ 1 వికెట్, రాజీవ్ 0, బెన్నీ 0 పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన శివరాం 22 పరుగులు, అర్జున్ 23 పరుగులు చేయడంతో భారీ స్కోర్ చేసింది. వివేక్ 19 పరుగులు చేశాడు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. దాంతో విజయానికి తెలుగు వారియర్స్ జట్టు 77 పరుగులు చేయాల్సి వచ్చింది. తెలుగు వారియర్స్ జట్టులో ఆది 2 వికెట్లు, తమన్ 1, రఘు 1, ప్రిన్స్ 1 వికెట్ పడగొట్టారు. 10 ఓవర్లలో 77 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ జట్టు ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తమన్, అశ్విన్, సుధీర్ బాబు వెంటనే అవుట్ అవ్వడంతో అఖిల్, ఆదర్శ్ బాలకృష్ణన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోర్ను పరుగు పెట్టించారు. అయితే చివరి 2 ఓవర్లలో 19 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే 8 పరుగులు సాధించడంతో చివరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే తొలి 2 బంతుల్లో కేరళ బౌలర్ అలెగ్జాండర్ వరుసగా 2 వికెట్లు తీయడంతో విజయం సాధించింది. తెలుగు వారియర్స్ జట్టు 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది.